సనాతన సన్నిధి ఛానల్కి స్వాగతం. ఈరోజు శివుడు భూతనాథుడుగా ఎందుకు పిలువబడుతున్నాడు, ఆయన భూతనాథుడు ఎందుకు అయ్యాడు, ఆయన భూతనాథుడు కాకపోయి ఉంటే ఏం జరిగేది అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వంలో ప్రతి దేవుడు ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంటే శివుడు త్యాగము మరియు కరుణకు మూర్తిగా ఉన్నాడు. ఈ పరమయోగి ఎలా భూతనాథుడు అనే పేరును పొందాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విశ్వంలో మన చుట్టూనే మనకు కనిపించకుండా ఎన్నో ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు ఉంటాయి. కొన్ని మోక్షాన్ని పొందలేకపోతాయి. శివుడి దృష్టిలో ప్రతిదీ సమానమే. అన్నిటికీ సమానమైన ప్రాధాన్యతనిచ్చేవాడే శివుడు. భూతనాథుడు అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. చెడ్డవాడిని కూడా భయపెట్టేవాడు ఒకరు ఉండాలి, ఆయనే శివుడు. భూతములు ఇప్పటికీ ఉన్నాయి. సూర్యాస్తమయం దాటితే వాటిదే రాజ్యం, వాటికి స్వేచ్ఛ దొరుకుతుంది. అవి విహరిస్తుంటాయి, అవి ఇళ్లలోకి వస్తాయి, అంతటా తిరుగుతూ ఉంటాయి. మనము ఇంట్లో పూజ చేసేప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచ అని చెప్తుంటాం. అంటే ఓ భూతములారా, పిశాచములారా, మీరు లేచి పోండి, మేము పూజ చేసుకోవాలి అంటుంటాం. అక్కడ భూత పిశాచాలు లేనిదే మనం లేచిపోండి అని ఎందుకంటాం? అదేంటి, మనం ఇంట్లోనే ఉన్నాం కదా, అవి ఎప్పుడు వచ్చాయి? అవి రాత్రులు వస్తాయి. మరి ఎలా వెళ్తాయి? ఈశ్వరుడు లేవండిరా, నా సేవ చేసుకుంటామని వాళ్ళంటుంటే లేవకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అంటాడని లేచి వెళ్ళిపోతాయి. బ్రహ్మకర్మ సమారభే అంటే లేస్తున్నారు, శివుని ఆజ్ఞ వలన భయపడుతున్నారు. ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం వలన మనకు రక్షణ లేక బాధ? ఇది తెలియక కొంతమంది ఆయన భూతనాథుడు కాబట్టి ఆయనను పూజించడానికి భయపడుతుంటారు. ఆయన భూతనాథుడు కాబట్టే నువ్వు బ్రతికున్నావు, లేదంటే భూత పిశాచాలు మనల్ని ఊరికే వదిలేస్తాయా? ఆ ఉగ్ర ప్రాణులు శివుడికి లొంగి ఉంటాయి కాబట్టే సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఆయన వశంలోనే అవి ఉంటాయి. మార్కండేయుడి వంటి మహాభక్తులు ఉంటారు. భూత ప్రేత పిశాచాలు కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. మార్కండేయుడు వంటి మహాత్ముడు ఉండడం కాదు, భూత పిశాచాలు కూడా భయపడి ఆయన ఆజ్ఞలో ఉండడం గొప్ప విషయం. భూతనాథుడు గొప్ప ఏంటంటే శివుడు ఉండగా భూతాలు మన జోలికి రాగలవా? అంతేకాకుండా శివుడు అన్ని ప్రాణులను సమానంగా చూస్తాడు. శివుడి దృష్టిలో ప్రతి జీవి, ప్రతి సృష్టి సమానమే. మోక్షము పొందని ఆత్మలను, ప్రేతాలను ఆయన చేరదీసి ఆయన అదుపులో ఉంచుకుంటూ వాటిని కట్టడి చేస్తాడు. ఆ మహాదేవుడు దేని పట్ల వివక్ష చూపడు. మంచి చెడు రెండింటిని సమానంగా చూస్తాడు. మంచివారికి మంచి, చెడువారికి చెడు అన్నట్లుగా ఉంటుంది. ఒకసారి భూతనాథుడు లేని విశ్వాన్ని ఊహించుకోండి. ఆశ తీరని, మోక్షం లేని ఆత్మలు అనంతంగా తిరుగుతూ ఉంటాయి. భూతనాథుడిగా శివుడు ఉండడం వల్లే సమతుల్యత నిలుస్తుంది. భూత ప్రేతాలన్నీ అదుపులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా శివుడు భూతనాథుడి రూపంలో ఈ సృష్టిని, ప్రజలను భూత ప్రేతాల నుండి రక్షిస్తున్నాడు. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడుతున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్వస్తి.